నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథం పరిశీలించండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనంతో, ఒక్కొక్క ఆ ఈవులతో, మేలుతో, అభిషేకంతో, ఒక్కొక్క దైవ వాక్కుతో నడిపించినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కొక్కరికి ఒకటి చూపించాడు. మాటల ద్వారా, దర్శనం ద్వారా, క్రియల ద్వారా, మరి అనేక విధాలుగా దేవుడు ఒకరు చూపించి వారిని ఒక్కొక్క రీతిలో వాడుకున్నట్టు లేఖనాలు మనకి స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నాయి. బైబిల్ గ్రంథం చూద్దాం. ఆదికాండంలో అబ్రాహాముకి ఇచ్చినటువంటి దర్శనం వేరు. అబ్రాహాముకి ఇచ్చినటువంటి అబ్రాహాము అంటాడు బైబిల్లో, నేను నీకు చూపించిన దేశానికి రా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం అతనికి దేవుడు ఒక దైవికమైనటువంటి కణాను లేక పాలు తేనెలు ప్రవహించు దేశానికి అతన్ని చూపించడానికి ప్రత్యేకంగా దేవుడు అతని దైవాక్య ప్రకారం కూడా నేను నీకు చూపించిన దేశానికి ప్రైజ్ ది లార్డ్. అతనికి ఉద్దేశాన్ని, ఒక స్థలాన్ని, ఒక పరిస్థితిని, ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రైజ్ ది లార్డ్ నేను నీకు చూపించిన దాన్ని ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరు చూపించింది వినొద్దు. దేవుని స్తోత్రం. దాని అర్థం ఏంటంటే నువ్వు ఎవరో చూపించింది కాదు. ప్రపంచంలో రకరకాలు చూపిస్తారు. ఈ మార్గం అని, ఈ పరిస్థితి, ఆ పరిస్థితి చూస్తారు. నేను నీకు చూపించింది. బైబిల్ గ్రంథం పరిశీలించండి. దేవుడు చూపించిన మార్గంలో, దేవుడు చూపించిన క్రియల్లో, దేవుడు చూపించినటువంటి పద్ధతుల్లో, దేవుడు చూపించినటువంటి పరిస్థితుల్లో మనం ఉండగలిగితే అది విజయానికి దారితీస్తుంది. మన సొంత ఆలోచనతో, సొంత ఉద్దేశాలతో, సొంత ఇష్టాలతో, సొంత ఆలోచనతో మనం వెళితే అది వేరొక విధంగా ఉంటుంది. ఇక్కడ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు చెప్పాడు, దేవుడు నేను నీకు చూపించు. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు చూపించింది కాకుండా నువ్వు వేరొక చూపించింది చేసుకుంటే దానివల్ల పరిణామాలు వేరేగా విధంగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని వాక్యాన్ని బట్టి బైబిల్ గ్రంథం నేనైనా మీరైనా నేర్చుకుందాం. ప్రభా నేను నీకు చూపించింది. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అబ్రాహాము కుమారుడైనటువంటి ఇస్సాకి దేవుడు ప్రత్యేకంగా ఆ దైవజనుడైనటువంటి అబ్రాహాముని ప్రేరేపించి రెబెకానుతోనే వివాహం ప్రేరేపించాడు. ఆయన రెబెకాను చేసుకున్నప్పుడు 2 జనపదాలు ఆయన నుంచి రెబెకా నుంచి వచ్చి దాంట్లో యాకోబు దీవించబడి 12 గోత్రాలకు తండ్రి 6 లక్షల కాల్బలానికి అతడు పితరుడుగా ఆశ్రయించబడినట్లు లేఖనం చెప్తుంది. బైబిల్ అని చెప్తుంది. జనరల్ గా మానవ జీవితం ఏంటంటే మనకు చూపించి కూడా అందంగా ఉంటాయి. ఐగుప్తు దేశం ఎలా ఉంటుందో, ఆనాడు నీరుపారు దేశంగా ఎలా ఉందో ఆయన ప్రపంచంలో అలాగే ప్రపంచంలో జాగ్రత్త సుధమ గుమరాలు లోతుకు అలా కనిపించాయి. మీరు బైబిల్ పరిశీలించండి. లోతుకు అలా కనిపించాయి. లోతు అబ్రాహాము చెప్పాడు, నీ కాపర్లకి నా కాపర్లకి గొడవలు, సమస్యలు అయినా ఇలాగా వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి మనస్పతులొద్దు. నువ్వెక్కడ దేవుడు నేను ప్రేరేపిస్తే ఒకటి వెళ్ళిపో. నేను నా మటుకు నాకు దేవుడు చూపిందని పెడతా అన్నాడు. అయితే అబ్రాహాము ఈ యొక్క చెప్పినప్పుడు లోతు తనకు కనిపించిందంటే సుధమ గుమరాలు బాగా సోయరు వరకు బాగా సస్యశ్యామలంగా, వర్షంగా, నీరు, తోటలు, మంచి గాలి అన్ని బాగా పరిస్థితులు కనిపించే మైదానం అన్ని కనిపించాయి. అతను సుధమ గుమరుని అనుకున్నాడు. బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అబ్రాహాము దేవుడు ఎక్కడ ప్రేరేపిస్తే, దేవుడు ఎక్కడ చూపిస్తే అక్కడ వెళ్ళాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది లోతు కుటుంబాన్ని కూడా పోగొట్టుకున్నాడు. లోతు చాలా వరకు నష్టపోయినాడు. కానీ అబ్రాహాం మటుకు దేవుడు ఎక్కడ చూపిస్తే అక్కడ బలిపీఠం కట్టాడు. అబ్రాహాం గుడారం వేసుకున్నాడు, లోతు బలిపీఠం కట్టాడు. అది అబ్రాహాము గుడారం బలిపీఠం కట్టాడు, లోతు గుడారం వేసుకున్నాడు. ఇలా మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. ఆయన దేవుడు చూపించిన స్థితికి వెళితే ఆ పరిస్థితి వేరు. దేవుడు చూపించకుండా మనం ప్రయత్నం చేస్తే ఆ పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇక్కడ బైబిల్ గ్రంథం పరిశీలించండి. అబ్రాహాముకు దేవుడు చూపించిన దేశాన్ని తన కుటుంబం దీవించబడింది. అద్భుతంగా అబ్రాహాము తన సంతానం దీవించబడింది. బైబిల్ చెప్తుంది అతడు దేవునికి గొప్ప స్నేహితుడు అయిపోయినాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది అతడు దగ్గర ఎంతమంది ఆశ్రయించబడినట్టు వారు ఉన్నారు. వంశం మొత్తం కూడా దేవుడు ఆశ్రయించాడు. బైబిల్ గ్రంథంలో దేంటి అబ్రాహాము దేవుడు చూపించడానికి ప్రయత్నం దేవుడు చెప్పిన దాని ప్రయత్నం ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో దైవ ప్రజలు నిరాశ పడిపోవడానికి, ఓడిపోవడానికి, తప్పోవడానికి, దుఃఖపడడానికి అనేకమైన కారణాలు ఏంటంటే దేవుడు చూపించిన దానికి తగినంత మనం ఆసక్తికరంగా చేయకుండా దేవుని పాలన మన ఇష్టానికి ఎక్కువగా మనం లోబట్టం వల్ల చాలా సందర్భాలు, గలిబిళ్ళు, దానివల్ల రకరకాల పరిస్థితులు
ఇవన్నీ సంభవిస్తున్నట్టు ప్రపంచంలో చూడగలం. జాగ్రత్తగా గమనించాలి. దేవుని పాదాల దగ్గర. కనుక నాకు మీకు కూడా ప్రభు యొక్క ఆత్మ మాట్లాడుతున్నాడు. అతనికంటూ ఓ మంచి దర్శనం ఇచ్చి, నేను నీకు చూపించిన దాని దగ్గరికి కూడా నేను ఆశ్రయిస్తాను. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అని అతన్ని ఉన్నతంగా దీవించినట్టు లేఖనాలు చెప్తున్నాయి. అబ్రాహాము అట్లా దీవించబడ్డాడు. అయితే వాడు బైబిల్ అందరూ రెండో వ్యక్తిని మోషేకి ఏంటి చూపించాడు. మోషే బైబిల్ అందరూ దేవుని యొక్క వాక్యం మోషేకి ఐగుప్తులో ప్రజల యొక్క బాధను చూపిస్తున్నాడు. నిర్గమకాండం నేను క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. అందుకే నేను టైం చాలుతుంది. ఈ మెసేజ్ చాలా మనం ఎక్కువ తీసుకుంటే చాలా పెద్ద. నిర్గమకాండం మొదటి అధ్యాయం 10 వరకు మనం చదివి చూసినట్లయితే అక్కడ నా ప్రజల బాధను నేను చూశాను. ఏదైతే తను చూశాడో మోషేకి తన అదే చెప్తున్నాడు. మోషేకి నా ప్రజల బాధను నేను చూశాను. వాళ్ళు చాలా భయంకర బాధలు ఉన్నారు. కనుక ఐగుప్తు బానిసత్వం నుంచి మనబడి ప్రజల బానిసత్వాన్ని ఐగుప్తుల అదే ఇశ్రాయేలు యొక్క ఐగుప్తుల బానిసత్వాన్ని వారి బాధని మోషేకి తెలియపరిచి వాక్యం ద్వారా అతనికి తెలియపరిచి నువ్వు వెళ్ళి వారిని విడిపించాలి. బైబిల్ నుంచి పరిశీలించండి. అబ్రాహాముకు నేను చేర్చి చూపించిన దేశాన్ని రమ్మని చెప్పాడు. నీకు అలా చెప్పలేదు. నువ్వు విడిపించు అంటున్నాడు. నువ్వు వెళ్ళి వారిని తీసుకురావాలి. నువ్వు అక్కడ వెళ్ళి నా ప్రజలు నువ్వు తీసుకురావాలి. నేను నా ప్రజల బాధను నేను చూశాను అని దేవుని ప్రజల బాధ, వారి బానిసత్వం నుంచి విడుదల, ఇది మోషేకి దేవుడు ఇచ్చింది. దేవుని స్తోత్రం. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో కూడా బైబిల్ గ్రంథంలో ఏ సేవకుడు పడని కష్టాలు ఆయన దానిలో పడి చాలా బాధకరంగా అవమానాల నిందలు, అదే ఇశ్రాయేలు, అదే దేవుని ప్రజలు చాలా బాధ పెట్టి దుఃఖపరిచి గాయపరిచి మోషే దేవుని సభలో ఏడ్చినంత స్థాయికి తీసుకొచ్చారు వాడు. అలాంటి పరిస్థితిలో కూడా బైబిల్ గ్రంథం ఉంది. దేవుని యొక్క వాక్యానుసారంగా అతడు ఇశ్రాయేల్ని కనాను దేశానికి నడిపించడానికి ఎంత ప్రయాసపడ్డంటే అంటే ఒక్క రీతిలో జాగ్రత్త గమనించాలి. మనం దేవుని చూపించిన దానికి తగిన ప్రాధాన్యత ఇస్తే దాని ఆశీర్వాదం ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తగా మనం కొన్నిసార్లు సాతానుడు కూడా చాలా చూపిస్తూ ఉంటాడు. వేస్తున్నాడు. ఈ పండు చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత రమ్యంగా ఉందో చూడండి. దీన్ని తినమని చెప్పినవాడు ఎవడు? దేవుడు. తింటే నువ్వు చేస్తావు కదా. వేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. వేస్తున్నాడు. మీరు బైబిల్ పరిశీలించండి. దేవుని మాటను ఎంతగా మభ్యపెట్టి, దేవుని మాటను ఎంతగా మడత పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వాడి ఉద్దేశాన్ని, వాడి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి అవ్వనంత వేరంగా పొలదోశాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తరాడు బయటికి కంటికి కనిపించింది, కంటికి కనిపించిందే మనం చూస్తాం, కానీ లోపల మనం చూడలేం. మోషే అబ్రాహాము బైబిల్ సమీలతో మాట్లాడతాడు. నువ్వు బయట రూపాన్ని చూస్తున్నావు, లోపలే నీకు తెలీదు. నువ్వు లోపల చూడకుండా ఇష్టం వచ్చి ఉండొద్దు. నువ్వు బయట చూడొద్దు, లోపల చూడాలి. లోపల చూడాలంటే నీ దగ్గర ప్రార్థనా స్థితి ఉండాలి. బైబిల్ గ్రంథం దేవుని వాక్యింది. ప్రపంచంలో దేవుడు బైబిల్లో చాలా మంది సేవకులు ఏర్పరుచున్నాడు. దాంట్లో మోషేకి అతడు ఎప్పుడో కలుగుబాలను దృష్టించట. ఎప్పుడో కలుగబోదు దేవుడు అతనికి దైవవాక్య ప్రకారం అదే చూపించాడు. ఎప్పుడో కలుగుబాను బహుమానం చూపించాడు. అందుకే క్షణికంలో ఉన్న ఈ ఐగుప్తు రాజరికం, ఐగుప్తు కుమార్తె కుమారుడుగా అనిపించుకోవడం, ఇవన్నీ తునీకరించి ఆయన దైవరాజ్య సంబంధంగా, దేవుని మహిమ సంబంధంగా నా దేవుడు హెబ్రీయుడు అని చెప్పి ఆయన ఐగుప్తు నుంచి పారిపోయి దేవుని పాదాల దగ్గర హోరేబు కొండకి మనం వెళ్ళినట్టు లేఖనాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ రోజు లేఖనాలు ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిని చూపించి, ఒక్కొక్క స్థితిని అప్పగించి దేవుడు ఆశ్రయించాడు. బైబిల్ చెప్తుంది. అపోస్తులకి బైబిల్ గ్రంథం చూస్తే లేఖనాలు మిమ్మల్ని వీళ్ళకి అలా చెప్పలేదు. వీళ్ళు అంటాడు మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తారు. మనుషులు పట్టుకోవడం జాగ్రత్తగా గమనించండి. విడిపించమని ఒక సేవకుడు చెప్పాడు. నువ్వు రా, నేను చూపించిన దేశాన్ని రమ్మని అక్కడ ఆశ్రయిస్తాను ముందు సేవకుడు. ఇక్కడ మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. ఇక్కడ అపోస్తులు చెప్తున్నాడు మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తాడు. మీరు మామూలు జాలరగా ఉన్నంతకాలం కేవలం డబ్బు కొనుక్కోవడం, తినడం, ఇదే జీవితం. దీనికి దేవుని రాజ్యం, ఆశీర్వాదం, లేక నిత్యత్వం ఇవన్నీ మీకు ఉండవు. 1000 ఏళ్ల పరిపాలన లేక సింహాసనం ఇవన్నీ మీకు ఆశీర్వాదాలు ఉండవు. కానీ
మీరు మనుషులు పట్టు చాలా, మీరు మనుషులు పట్టుకునే వ్యక్తులు కావాలి కదా. శిష్యులు చెప్పాడు, మీరు మనుషులు పట్టుకునే వ్యక్తులు కావాలి. మీరు ఎందుకు వాక్యాన్ని వ్యతిరేకమైన వాటిని పట్టుకుంటున్నారు? డబ్బును పట్టుకొని నాశనం అయిపోయిన ఎంతమంది ఉన్నారు? బంగారం పట్టుకొని నాశనం అయిపోయిన ఎంతమంది ఉన్నారు? ఈ పొలాలు లేక ప్రపంచంలో ఉన్న ఈ యొక్క దైవవాక్యాన్ని వ్యతిరేకంగా లోక సంబంధమైన వాటిని పట్టుకొని ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి. పాపాన్ని పట్టుకున్న వారు ఎంతమంది నాశనం అయిపోయారు? వాక్యాన్ని వ్యతిరేకమైన వాటిని పట్టుకుని ఎంతమంది? నీ జీవితంలో దేన్ని పట్టుకోలో దాన్ని పట్టుకో. దేని కొరకు నువ్వు పట్టబడితువో దాన్ని పట్టుకో. అది పట్టుకోకుండా ఏవేవో పట్టుకునే ప్రయత్నం ఎందుకు మనకి? బైబిల్ గ్రంథం పరిశీలించండి. ఈరోజు దేవుని పాదాల దేవుడు ఒక దైవికమైనటువంటి వివేచన కలిగి మనకి పరిశుద్ధాన్ని మాట్లాడుతూ మనకి పరిశుద్ధాత్మ దేవుడు. నేను దేవుడు ఎందుకు ఏం చూపిస్తున్నాడో, నీకు ఏం కన్వర్ట్ చేస్తున్నాడో, ఏం దర్శనమిస్తున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో, ఏ రీతిలో ఉండాలనుకుంటున్నాడో, నువ్వేంటి నీ వ్యక్తిగతంగా నీ దేవుని చిత్తాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతున్నావు. దానికి ఏ నా జీవితం ఓ సంఘంలో నేను దేవుని మహాకృప ద్వారా మాకు ఇచ్చిన సంఘంలో నేను వెళుతున్నాను దేవుని పాద. కానీ నాకిచ్చిన దైవ దర్శనం ఏంటి? వాక్యాంశ దర్శనం ఏంటి? నేను ఎలా ఇంకా నా భవిష్యత్తుకి ఏంటి తగిన స్థితి ఏంటి? నేను ఏం చేయాలి? నేను ఎలా ఉండాలి? ఇంకా నా జీవితం మంచిది దేవుని మహాకృప ద్వారా ప్రతి సందేశంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ, కడుతూ, మనని బలపరుస్తూ, ఉజ్జీపరుస్తూ, సరి చేస్తూ అన్ని విధాలా చక్కదిద్దుతున్నాడు దేవుని స్తోత్రం. కానీ నీ దర్శనం, నీ వాక్యానుసర స్థితిని ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క సేవకుల్ని బట్ ఇక్కడ మనకేంటి? ఇక్కడ మోజెస్కు అలాగా, అబ్రాహాముకు అలాగా, అపోస్తలుడు చెప్పాడు మనుషులు పట్టు. అందుకే వారు చెప్పాడు, మీరు సర్వలోకాన్ని వెళ్ళండి, సర్వష్టిగా స్వాతపడి సర్వనాశ చేయండి, వారిని పట్టుకోండి. మీరు మనుషులు పట్టాలా. క్రైస్తవ సంఘము పాపస్సుని పట్టుకోకూడదు. ఎప్పుడో ఏదో అన్నారని, ఏదో చేశారని, ఎప్పుడో ఎవరో తిట్టారని, ఎవరో నిన్ను బాధపరిచారని, ఎవరో అవమానపరిచారని ఇవన్నీ పట్టుకుంటారండి. ఇవన్నీ పనికిమాలినవన్నీ పట్టుకోవడం ఎందుకు? దేవుడు ఏది చూపించాడో దాన్ని పట్టుకోవాలి కదా. ఏది దేవుడు నీకు అనుగ్రహించాడో దాన్ని పట్టుకోవాలి కదా. ఏ దర్శనం ఇచ్చాడో, ఏ మాట ఇచ్చాడో, ఏ వాక్ ఇచ్చాడో, ఏ రీతిలో నిన్ను దర్శిస్తాడో అది పట్టుకోవాలి కదా. పరికమాలవన్నీ పట్టుకొని పంతాలు, పౌరుషాలు, పట్టింపులు, వాక్యాన్ని వ్యతిరేక క్రియలు, సంఘంలో స్త్రీలు, పురుషులు, యవనస్తులు ఎందుకు? ఎందుకు మనకి దైవత్వాన్ని కోల్పోతున్నాం, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, అభిషేకాన్ని కోల్పోతున్నాం, ప్రార్థనాత్మను కోల్పోతున్నాం, దైవచిత్తాన్ని కోల్పోతున్నాం, మంచి కన్నీటి ప్రార్థనకు కోల్పోతున్నాం, వాక్యాన్ని వ్యతిరేక ఇంకా ఈర్ష్యులు, ద్వేషాలు, కోపాలు, అసూలు, పగలు పెరిగిపోతాయి ప్రపంచంలో. క్రైస్తవ జీవితం పాపంతో నిండిపోతుంది. వాక్యంతో నిండాలి, ఆత్మతో నిండాలి, ప్రార్థనతో నిండాలి, అభిషేకంతో నిండాలి, ప్రేమతో నిండాలి, కృపతో నిండాలి, సహనంతో నిండాలి, విశ్వాసం నిండాలి. పాపంతో నిండిపోతుంది. కారణం ఏంటంటే అనవసరమైన పట్టుకొని వేలాడుతున్నాం. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవుని పాదాల దగ్గర దేవుడు తన చేతిలో ఏం పట్టుకున్నాడో, మన చేతిలో ఏం పట్టుకోవాలో, మన ఉదయంతో ఏం పట్టుకోవాలో, మన కుటుంబాన్ని పట్టుకోవాలో, నా కుమారుడా నా మాటలోని ఉదయాన్ని పట్టుదలతో పట్టుకొని దేవుని మాట పైన పట్టుకున్నా. అది పట్టుకోవట్లేదు. దేవుని మాట పట్టుకోవట్లేదు. దైవ చిత్తాన్ని పట్టుకోవట్లేదు. దైవ దర్శనాన్ని పట్టుకోవట్లేదు. దేవుని జ్ఞానాన్ని పట్టుకోవట్లేదు. దేవుని వాక్యాన్ని పట్టుకోవడం అనవసరం వాటి పట్టుకొని దైవ చిత్తాన్ని వ్యతిరేకించి పరిశుద్ధాత్మ దుఃఖపరిచి ముఖ్యంగా ఈ స్త్రీలో ఈ దౌర్భాగ్యం పురుషుల్లో ఉండదు. 100కి 90% ఈ స్త్రీల్లోనే. ఒక మాట అంటే పడరు, ఒక ఇది ఉంటే పడరు, చిన్నదానికి కాందానికి అయినదానికి పౌరుషాలు, పట్టింపులు, పంతాలు. ఒక్కరు గుర్తుంచుకోండి, అది చేసి నువ్వు ఏం చేస్తున్నా వ్యాపారం నువ్వు పరలోకానికి వెళ్ళడం అందరూ నేర్చుకున్నాం. దేవుడు ఏది ఒక్కొక్కరికి ఒక దర్శనం ఇచ్చి ఒక్కొక్కిచ్చి ఆశ్రయించి పంపిస్తున్నాడు. దేవుని ప్రజలను ఒక రీతిలో మనం దేవుడు దేంటిచ్చాడు మనకి, మనం ఏది పట్టుకుంటే మనం ఆశ్చర్యపడతాం. బైబిల్ గ్రంథం దేవుడు జెరుబ్బాబెలు గుండును పట్టుకున్నట్ట, అతడు దేవుడు నీతి న్యాయాలు పట్టుకున్నాడు, దాన్ని బట్టి అతడు దీవించబడ్డాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు చూశాట. ఈ రోజు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని మాటలను పక్కన పెట్టి, దైవ చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుని యొక్క దైవ వాక్యాన్ని దర్శనం పక్కన పెట్టి మనం లోక సంబంధంగా ఏది పట్టుకున్నా ఇంపాసిబుల్. వి కెనాట్ ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం.
యవనస్తులు కూడా, పెద్దవాళ్ళు కూడా, ప్రతి బ్రదర్ సిస్టర్ కూడా ఏదేదో పట్టుకుంటే నేను ఏదో అయిపోతానంటే ఇంపాసిబుల్ అవ్వవు. ఆయన ఏం చూపిస్తున్నాడు, ఆయన ఏం చేయమని చెప్పాడు, ఆయన దేని చేయమని చెప్పాడు, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయి. అసలు దేవునికి స్తోత్రం కనుక ఈరోజు నాకు మీకు కూడా దేవుని ఆత్మసూటిగా మాట్లాడుతూ మరోసారి నిజమే తండ్రి. వ్యర్థమైన వాటి యందు మనసు నుంచి వ్యర్థమైన వాటిని పట్టుకొని వ్యర్థమైన వాటి యందు జీవితం గడిపితే మనకి ఎక్కడ ఆశీర్వాదాలు వస్తాయి? దేవునికి మహిమ కలుగు గాక. తండ్రి, నీ పాదాల దగ్గర కనికరించి నాకు అద్భుతం చేయండి. ఏదో చేస్తే కాదయ్యా, ఏదో చేస్తే కాదు. ఆయన ఏంటి, నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, అది నెరవేరడానికి నేను ఏం చేయాలి, నేను ఎలా ఉండాలి, నాకైతే బయలుపరచు ఆయన. నాకైతే నీ చిత్తాన్ని బయలుపరుస్తాను. నేనంత యోగ్యురాలు కాను. నాకు కృప ఇవ్వండి ప్రభు, సాయం చేయండి ప్రభు. ఇలా మనం తండ్రి పాదం నేను మీరు ప్రార్థించబద్దులుగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభా కృప చూపించయ్యా, అద్భుతం చేసి దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను తప్పకుండా ఒక మంచి ఉన్నత స్థానానికి నడిపిస్తాడు దేవుడు. బైబిల్ అని చెప్తుంది, అపోస్తులకి వాళ్ళకి బైబిల్ ఏమైనా మనుషులు పట్టు జాగ్రత్త చేస్తాడు. అందుకే ఎవరికి ఇవ్వని కమిషన్ మీరు సర్వలోకానికి వెళ్ళి సరస్వన స్వాతను పఠించున్నాడు. అబ్రహాంకి ఇవ్వలే కమిషన్, ఆజ్ఞ. మోషకి చెప్పలే మాట, అపోస్తులకి చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దర్శనంతో ఒక్కొక్క రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క వ్యక్తుల్ని ఒక గుంపును నడిపిస్తున్నాడు. మనకేంటి, మనమేంటి, మన స్థితి ఏంటి? బైబిల్ అపోస్తులైన పౌలుకి బైబిల్ గ్రంథం 26వ అధ్యాయం చదివితే, అపోస్తలుల 26వ చదివితే మనం దాంట్లోని అని చెప్పాడు, నువ్వు చీకట్లో వారిని వెళ్ళు నడిపించాలి. సాతాను అధికారం నుండి దేవుని అధికారం నుండి నడిపించాలి. అందుకు నియమించి నిన్ను సాక్షినిగా నియమించి అభిషేకించి పంపిస్తున్నాను చెప్పాడు. ఎందుకంటే ఒకప్పుడు ఈయన చీకట్లో ఉండి ఎంత దొరప క్రియేట్ చేశాడు. అలాంటి ప్రపంచం ఎంత భయంకరంగా ప్రజలు ఉన్నారు. వెళ్ళు, సాతాను అధికారం నుంచి దేవుని అధికారంలో నువ్వు రావాలి. ఆ ప్రజలు తిప్పాలి. తిప్పే శక్తిని, త్రిప్పే అధికారం, త్రిప్పే మాటల్ని, త్రిప్పే అభిషేకాన్ని, త్రిప్పే గొప్ప శక్తిని పౌలు గారికి ఇచ్చాడు. సాతాను అధికారం నుంచి దేవుని అధికారంలోకి ఎలా తిప్పాలి, సాక్ష్యంగా ఎలా ఉండాలి. నువ్వు యెరూషలేములో సాక్ష్యం చెప్పినాడు, రోమాలో కూడా చెప్పు సాక్ష్యం. మీరు మనుషులు ఉన్నారు, అతనికి ఆ దర్శించు. ఎంత గొప్ప అన్య జనులను ప్రభుత్వ ఆకర్షించే శక్తిని ఆయనకి ఇచ్చాడు. దేవుని రాజ్య సంబంధమైన ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుని సంగమా, నాకు మీకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి నీకేంటి, ఏంటి నీకు ప్రైజ్, నీ చదువు, నీ జ్ఞానం, నీ తెలివితేటలు ఇవన్నీ పక్కన పెట్టు. దైవ దర్శనం ఏంటి, దైవ వాక్యం స్థితి ఏంటి, నేనేం చేయాలని కోరుతున్నా, నాకు ఏం చేయాలని నీ సంకల్పం ఏంటి, నీ సంపూర్ణ చిత్తం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగాక. నాకైనా మీకైనా ప్రవేకాత్మ మాట్లాడుతున్నాడు. నిజమే, నేను ఏం చేయాలని కోరుతున్నా తండ్రి. ప్రభా, నువ్వు ఏం చేయాలని కోరితే నాకు అదే నడిపించు. నీవిచ్చిందే నాకు గొప్ప చాలు. నాకు అలాంటి కృప ప్రభా. ఇగో హాస్పిటల్ పరిచయం వెళుతున్నాను, నన్ను అభిషేకించు. అక్కడ నేనేం చేయాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా రోగులను పరామర్శించాలి, ఎలా వారికి వాక్యం చెబితే వాడు వింటారు, ఆ అభిషేకం నాకు ఇవ్వండి ప్రభా. ఒక దైవ దర్శనం, ఒక దైవ వాక్యం పట్టుకొని ఏ మాటను దేవుడిస్తున్నాడో, ఏ మాట మనకి ప్రభు మాట్లాడుతున్నాడో, ఎంత కష్టంగా దేవుడు కొండ బద్దలు కొట్టినట్టు, గొడ్డలతో చెట్టు నరికినట్టు మాట్లాడుస్తున్నాడు. కనుక ఈ మాటలన్నీ మనం పట్టుకోకుండా, నా కుమారుడా, నీ హృదయము నా మాటల్ని పట్టుదలతో పట్టుకొని దేవుని మాట పట్టుకొని వెళ్ళాలి. ఎస్, నాకైనా మీకైనా. మోషేకి చెప్పాడు, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, వారికి తోడైనట్టు నీకు తోడై ఉంటాను. వెళ్ళి ఆ మాట పట్టుకుని వెళ్ళి. నేనెంతో అబ్రాహాము చెప్పాడు, నేను తోడై ఉంటాను, భయపడద్దు.
వెళ్ళు. ఎక్కడ వెళ్ళాడు అబ్రాహాము ఆ స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. పౌలు భయపడమాక పౌలా, అతనికి ఎక్కడ వెళ్ళమని చెప్పాడు అక్కడ వెళ్లి పౌలు గారు దీవించబడ్డాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడుండాలి? ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇది దేవుణ్ణి అడగాలి. అలా నేను ప్రతి ఒక్కరు మన జీవితాన్ని మనం అలా చేసుకోవాలి. వాళ్ళు అలా చేశారు గనుక అపోస్తలులు దీవించబడ్డారు. పౌలు గారు దీవించబడ్డారు. దేవుని పాదాల దగ్గర. మరి మనమేంటి? వీళ్ళందరి దర్శనం మరి గుర్తుపెట్టుకోండి. బైబిల్ అందులో మాట రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. ఈనాడు మనకంటూ ప్రత్యేకంగా మనకేం లేదు. అపోస్తలులు పునాదులు, ప్రవక్తలు వేసిన పునాదుల మించే మనం పెడుతున్నాం. యేసు ప్రభువారు వాళ్ళకి ఏది అప్పగించాడో, పరమ తండ్రి అయిన దేవుడు వారికి ఏది అప్పగించాడో పూర్వీక ప్రవక్తలకి, అలాగే వారికి చెప్పిన దర్శనం బట్టి అలా వారు వెళ్లారు. అలా వాళ్ళతో ముందు ఇప్పుడు నూతన నిబంధన ప్రవక్తల దగ్గరికి వచ్చేసరికి పౌలు గారు, అపోస్తలులు, మిగతా వాళ్ళు ఎలాగ వారికి ఏర్పరచుకున్న శిష్యులు వీళ్ళందరూ వాళ్ళందరూ వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన తరంకి వచ్చాం. మన పూర్వీకులైన సేవకులు చాలా మంది మంచి దైవ దర్శనంతో ఏదైతే ఆనాడు అపోస్తలుడు పౌలు, మోషేకిలైతే అబ్రాహాముకి ఇచ్చిన దైవ దర్శనాలు వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు ఒక వాక్యం పట్టుకొని వాళ్ళు కూడా ముందు వెళ్ళారు. వాళ్ళు చాలా మంది విజయవంతంగా వాళ్ళ సేవలను ముగించినట్టు లేఖనాలు మనం లేక ప్రపంచంలో మనం తొలక సాక్షులు చూడొచ్చు. ఇప్పుడు మనమే ఇప్పుడు మనమే నువ్వేం పట్టుకుంటే దేవుని వాక్యానుసారం ఉండగలవు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథంలో భక్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. నేను 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 మీ ఎదుట లేకపోయినా మీ రక్షణ మీరు భయంతో వణకుతూ కొనసాగించుకోండి. మీరు మూర్ఖులైన అక్కడ జనం మధ్య ఆ మీరు దేవుని వాక్యమును చెత్తపుచ్చుకొని ఆ మీరు జ్యోతుల వలె ప్రకాశించే స్థాయిలో మీరు ఉండాలి. మీరు ఏది పట్టుకున్నా ఫెయిల్ అయిపోతారు. డబ్బు, బంగారం, లోకం, ఇన్ఫ్లుయెన్స్‌లు, ప్రపంచం అయినా రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు, ప్రపంచం ఎవరిని పట్టుకున్నా ఫెయిల్. బైబిల్ చెప్తుంది. ఒక్క జీవవాక్యం ఒక్కటే నేను జీవంలో ఉంచగలను. జీవవాక్యం ఒకటి నేను జీవంతో నడిపించగలను. నీ దగ్గర జీవం పోకుండా ప్రేమన జీవం, విశ్వాసం జీవం, పరిశుద్ధన జీవం, సంపూర్ణ జీవం ఈ జీవాన్ని నిలబెట్టగలిగింది ఏంటంటే దేవుని వాక్యం. నువ్వు ఏది పట్టుకున్నా మేము ఫెయిల్ అయిపోతాం. దేవుని వాక్యం ఒకటి. ఆ వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాక్యము నీ పాదములకు దీపం, నీ తోవలకు వెలుగు. ఇంకేది పట్టుకున్నా కుటుంబంలో గాని బయట గాని ఫెయిల్ అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల దగ్గర ఇది నేను చదవాలనుకుంటున్నాను, ఇది నేను చేయాలనుకుంటున్నాను, ఇది ఇలా ఉండాలనుకుంటున్నాను. నీ చిత్తం ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? నీ సంకల్పం ఏంటి? దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తాను. ఈవెన్ స్టూడెంట్స్ కూడా పలానా కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నాను, పలానా చేయాలని నీ చిత్తం ఏంటి? ప్రణాళిక ఏంటి? ప్రైజ్ ది లార్డ్. దేవుని పాదాల దగ్గర ఆయన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు ఆ అద్భుత కార్యం చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే మనం ఉన్నత పరిస్థితికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం. ప్రభా నిజమే మనం ఇప్పుడుంటుంది ప్రపంచంలో మూర్ఖమైన పరిస్థితుల్లో ప్రజల మధ్య ఉంటున్నాం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని దగ్గర అస్సలు పరిస్థితులు చాలా ఎంత బాధకరంగా అంత బాధకరంగా ఉంటాయి. మొన్న సువార్తలో ఒక ఆవిడ ప్రసాద్ వాక్యం చెప్తుంటే పరిగెత్తుకొని వచ్చి ఇంకా ఆపు నువ్వు చెప్పుకో నీ తల దేవుడు వచ్చి మాకు జనరల్ గా బలి గురించి చెప్తున్నాడు. ఏ బలి ఇచ్చినా బలి చెప్తున్నాడు. ఎవరిని విమర్శించలేదు వాడు. జాగ్రత్త మీరు గమనించండి. ప్రపంచం ఏ స్థాయిలో ఉందో ఒకసారి గమనించండి. అంచేత మనం కూడా దేవుని పాదాల దగ్గర దేవా అబ్రహాముకు వాక్కునిచ్చి చూపించిన దేశానికి పంపించావు, చూపించిన స్థలాన్ని పంపించావు. మోషేకి ఇశ్రాయేలుకు విడుదల కలిగించే స్థితిలోంచి ఆయన నడిపించావు. బైబిల్ గ్రంథంలో భక్తుల్ని ఆయన అపోస్తులు కూడా జాలలను బట్టి మనుషులు బట్టి జాలుగా చేసి వారికో దర్శనం ఇచ్చి నడిపించావు. మీరు మీరు వెళ్ళండి స్వార్థపడించండి. ఈవెన్ పాల్ గారిని కూడా తండ్రి చీకటి నుంచి వెలుగులోనికి
సాతాను దేవుని దగ్గర నుంచి ప్రజలు నడిపించడానికి సాక్షిగా అతన్ని నియమించి నువ్వు పంపించావు. ఇన్ని విధాల సాక్ష్యాధారాలు నేను సేవకులకి, పూర్వకాల ప్రవక్తలకి ఉన్నాయి. మరి నా జీవితం ఏంటి? నా బ్రతుకేంటి? నేనేదో జీవించొస్తున్నాను. కానీ దానికి తగిన స్థితి ఏంటి? ఏంటి? నేను విజయవంతం కాగలను? ఎలా నీకు నేను దృష్టికి యోగ్యంగా జీవించగలను? నీ దృష్టికి ఎలా నేను న్యాయం చేయగలను? అని దేవుని పాదాలు ప్రార్థించే స్థితి ప్రతి స్త్రీకి ఈరోజు సువార్త పెడతారు. సువార్తలో చిన్నది కూడా దేవునికి వ్యతిరేకం ఉంటే మీ స్వార్థ ఫెయిల్. మీరు ఏం చేస్తున్నా దేవుడు అంగీకరించడు. వెళుతున్న వాళ్ళు ఐక్యత ఉండాలి. వెళుతున్న వాళ్ళలో ప్రేమ ఉండాలి. వెళుతున్న వాళ్ళ సత్యాన్ని ప్రేమతో చెప్పాలి. వెళుతున్న వాళ్ళ పరిశుద్ధి ఉండాలి. వెళుతున్న ఆత్మీయంగా ఉండాలి. జాగ్రత్త. పొరపాటున అట్టించి రివర్స్ అయ్యేదన అపవిత్రాత్మ మీద దూకితే యు కెనాట్ భరించలేదు. అందుకే వెళ్ళినప్పుడు ఎవరు వెళుతున్నారో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకొని అభిషేకం తెంపడి, అయ్యా ఒక్క వ్యర్థమైన మాట కూడా అక్కడ రాకు. ఆ తర్వాత మీరు వ్యర్థమైన మాట మాట్లాడకూడదు. ఎంత పరిశుద్ధంగా అంత పరిశుద్ధంగా కావాలి. మీరు ప్రకటించే స్వార్థ ఫలితం. ఇది ఎస్కర్షన్ కాదు. లేడీస్ పిక్నిక్ కాదు. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది పరిచర్య. తెలియక ప్రజలు మనం ఏదో అనుకుంటాం. చాలా కష్టం. అందుచేత నేనైనా మీరైనా ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నేను ఈ స్థితికి నేను ఏం చేయాలి? ఒక ప్రతి దానికి ఒక సొల్యూషన్, ఒక స్థితిని చెప్పు. అద్భుతంగా వీళ్ళని నడిపించాడు. నేనేంటి చేయాలి? నా జీవితంలో నీ చిత్తం ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? నీ సంకల్పం ఏంటిది? మీరు కూడా ప్రభు పాదాల దగ్గర ప్రార్థించి క్రైస్తవులు. అందుకే సువార్త ఒక గృహాన్ని దర్శించింది. ఆ గృహం గురించి ముందు ఆత్మ గురించి ఆ కుటుంబం గురించి ప్రార్థన చేసుకొని భారంతో వెళ్ళి ఆ కుటుంబంలో దేవుని వాక్యాన్ని విత్తాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. సువార్త అంటే ఒక అందరికి అదేదో సాధారణ కార్యం కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది. సువార్త అంటే దేవుని పనిది. వర్క్ ఆఫ్ గాడ్. అంత వేరు. ఆ దేవుని శక్తి కూడిన పని. మామూలు శక్తి, మానవ శక్తి, తెలివితేటలు ఈ పని చెయ్యి. ఫస్ట్ టేక్ ద అనాయింటింగ్ ఫ్రమ్ గాడ్. అందరూ ప్రార్థించుకోండి. అభిషేకించుకోండి. పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకం నింపండి. మీరు పత్రిక ఇస్తుంటే, మీరు ప్రార్థన చేస్తుంటే చుట్టుపక్కల వార్డు వాళ్ళందరూ కూడా ఎస్ దేవుని శక్తి కదా. మందస్సం ఎప్పుడైతే యుద్ధం ఫిలిస్తీన్ల ఇశ్రాయేల్ యుద్ధంలోకి వచ్చిందో భయపడిపోయారు ఫిలిస్తీన్లు. అలాగే దైవ ప్రజలు ఒక వార్డులోకి వెళ్తుంటే అక్కడ దైవ కార్యాలు. ఎస్ అది దైవిక సమూహం ఇక్కడికి వచ్చింది. డాక్టర్ల సమూహం వేరు, కంపౌండ్ నర్సుల సమూహం వేరు, ఏదో ప్రపంచ రోగుల సమూహం వేరు. కానీ ఇక్కడ దైవ సమూహం వచ్చింది. వీళ్ళు మనం ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. అమ్మా నీ గురించి ప్రార్థన చేయనా? అమ్మా నీ బాధ ఏంటమ్మా? నీ గురించి ప్రార్థన చేయనా? యేసయ్య ఇలా స్వస్థపరిచాడు. యేసుని నమ్ము చాలు. ముందు నమ్ము. నీ హృదయంలో యేసయ్య నమ్ము. ప్రార్థన చేస్తా. అంతే. బైబిల్ చెప్తుంది. దేవుని కార్యం చేస్తుంది. సంఘం అందరూ నేర్చుకోండి. అందరూ నేర్చుకోండి. ఏదో అంటే ఏదో అంటే కార్యాలు చాలు. ఒక్కొక్క వ్యక్తి గురించి ధ్యానిస్తున్నప్పుడు నిజమే కదా. అబ్రాహాముకు దేవుడు ఎంత కృపించాడు. మోసెస్కి ఎంత కృపించాడు దేవుడు. అపోస్తలులకు ఎంత కృపించాడు పాల్ గారికి. ఇలా ఒక దైవజనులకి ఎంత దర్శనం, ఎంత ఇది, ఎంత వాక్కు, ఎంత జ్ఞానం. అందుకే దేవుని మాట పట్టుకొని వెళ్ళాలి. దేవుని మాట పట్టుకొని వెళ్ళాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. అప్పుడు జీవితంలో గొప్ప విజయాన్ని మన జీవితంలో చూస్తాం. దేవునికి ఇస్తాం. వీళ్ళందరూ ఆయన మాట పట్టుకుని వెళ్ళారు. మనం కూడా మాట పట్టుకుని వెళ్ళాం. ఆయన మాటే పట్టుకెళ్తాం. మనుషుల మాట కాదు. ఆయన మాటే పట్టుకెళ్తాం.
ఆ మాట పట్టుకునే ఉదయం ఉండాలి కదా. నా కుమారుడా, నీ హృదయము నా మాటల్ని పట్టుదలతో పట్టుకొని. అది అందుకే వ్యర్థమైన వాటి ఏమైనా చేతిలో ఉంటే విడిచిపోయండి. వ్యర్థమైన వాటి హృదయంలో ఉంటే తోసేయండి, పక్కన విసిరేయండి. క్రైస్తరాడు దేవుని వాక్యాన్ని ఉదయంలో పట్టుకోండి. దేవుని వాక్యాన్ని మనసుతో పట్టుకోండి. దేవుని వాక్యాన్ని చేతిలో పట్టుకోండి. దేవుని వాక్యాన్ని చేతిలో పట్టుకోండి. ఆ వాక్యమే ఎలా నడిపించాలో, ఎక్కడ నడిపించాలో, ఎలా ఆత్మ సంపాదించాలో, ఎలా మన జీవితం ఉండాలో అన్ని నడిపించేది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు, పాప మాటలు, అబద్ధ మాటలు, అపవిత్ర మాటలు, వ్యర్థమైన మాటలు ఇవన్నీ నరకానికి తీసుకెళ్తే తప్ప దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాలి. కనుక క్రైస్తవుడికి కావాల్సింది దేవుని మాట. లేని ఓరి అని మసి ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు క్రైస్తవ సమాజం మనం మూర్ఖమైన జన్మధ్య దైవవాక్యాన్ని చేతపుచ్చుకోవాలి. దైవవాక్యాన్ని ఉదయంతో పట్టుకోవాలి. దైవవాక్యాన్ని మనసుతో పట్టుకోవాలి. దైవవాక్యాన్ని జీవితంలో అనుభవం చేసుకోవాలి. క్రియాపూర్వకమైన క్రైస్తవులుగా మారాలి మనం. నేను మీరు కూడా నేర్చుకుందాం. తప్పైనా లేద్దాం, నేర్చుకుందాం. యెహోవా మహిమ నీ మీద ఉదయకాలం ఉదయిస్తున్నాడు. అందరూ బలవంతులు కాదు, అందరూ పరిపూర్ణం కాదు, తప్పవచ్చు. ఎక్కడ తప్పే ఉంటాం. లేవడమే, లేచి ఇగో నీ మాటను పట్టుకొని వెళ్తాం లార్డ్. అందుకే బైబిల్ అప్పుడు అద్భుతం అయినా పేతురు బైబిల్ అందరూ ఉంది. పేతురు నీ కుడి ప్రక్కనే నువ్వు వలవే. ఇంతవరకు రాత్రి అంతా అక్కడే ఉండి నేను అటుపక్కే వల వేసి నేను అక్కడ చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాను. రాత్రి అంతా నేను శ్రమ పడ్డాను. నేను ఒక్క చేప కూడా నా వలలో పడలేదు ఏసయ్య. ఆయనను ఆయన నిన్ను బట్టి, నీ మాటను బట్టి నీ మాటను బట్టి మళ్ళీ నువ్వు అక్కడే వేయమన్నావు కనుక లార్డ్ నేను అక్కడే మళ్ళీ వేయడానికి నేను పెడుతున్నాను. ఎస్, నువ్వు చెప్పిన దగ్గరకే, నువ్వు చెప్పిన మాటను బట్టి, నీ మాటను పట్టుకొని నేను పెడుతున్నాను. నీ మాటను బట్టి నాకు వల పిగిలిపోయినంత చేపలు పడినట్టు బైబిల్ చెప్తాను. వల పిగిలిపోయినంత చేపలు పడ్డాడు. కారణం దేవుని మాట పట్టుకొని వెళ్ళాడు పేతురు. ఈ రోజు దేవుని మాటను పట్టుకొని వెళ్ళాలి. ఏదో పట్టుకొని వెళ్తాము. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది క్రైస్తవ బిడ్డలు నిష్కల్మషులు కావాలి, అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. నిష్కపటులు కావాలి, అప్పుడే దేవుడు కార్యం. కళంకులు కావాలి, అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన మాట పట్టుకుని పెడితే ఎన్నో అద్భుతాలు, సూచికలు ఆయన చేస్తాడు. అలా చేస్తాడు. ఎస్, నాకు నేను ఒకవేళ దాన్ని ఏది కాకుండా బైబిల్ చేత పట్టుకెళ్తాను. ఆ మాట నీ నోపట్ల నీ జీవితంలో మాట మన బతుకులో ఉండాలి. అది నాకు మీకు అది కావాలి. ఆయన మాటను అప్పుడు అబ్రాహాం చేతిలో బైబిల్ లేదు, మోషే చేతిలో బైబిల్ లేదు, అపోస్తులు బైబిల్ పట్టుకుని వెళ్ళంటే అక్కడ లేదు, అప్పుడు ప్రింటింగ్ లేదు. వాళ్ళ మాటను ఉదయంలో పట్టుకొని వాళ్ళ మనసులో గట్టి పట్టుకుని వెళ్ళారు, వాళ్ళ జీవితంలో గట్టి పట్టుకుని వెళ్ళారు. ఇప్పుడు చెప్పాడు ఫిలిప్పీలు రాస్తూ, మీ చేతిలో జీవగంధం లబ రబ రబ. మూర్ఖుల పక్కన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లబలే. వాళ్ళకి చెప్పాడు ఉదయంతో పట్టుకోమన్నాడు. ఇక్కడ మన చేత్తో, ఎందుకంటే మన చేత్తో బైబిల్ ఇప్పుడు ప్రింటింగ్ అయింది. ఇది పట్టుకోకుండా నువ్వు సెల్ పట్టుకెళ్ళి సెల్లో వాక్యం ఉందని చెప్తే అది దేవుడు అంగీకరించుతా. ఈ పనికి మాల మోడరైజేషన్ పోవాలి. దేవుని వాక్యం చేతపుచ్చుమన్నాడు. బైబిల్ చేతులు ఉండాలి ప్రతి ఒక్కరు. సెల్లో వాక్యం ఉంది కదా, సెల్లో పాటలు ఉన్నాయి కదా. దేవుని వాక్యం వెరీ ఇంపార్టెంట్. చేతిలో బైబిల్, చేతిలో దేవుని వాక్యం. అప్పుడు నీకు ప్రపంచం గుర్తిస్తుంది క్రైస్తవుడు. దేవుని బిడ్డ నాతో మీద కూడా ప్రవేకాత్మకాలం మాట్లాడు. తండ్రి, ఒక్కొక్కరిని ఒక దర్శనం నడిపించావు, నీ స్తోత్రం. నాకు కూడా నీ దైవ దర్శనం, దైవ వాక్కుని, దైవ జ్ఞానం, దైవ కృపించి నన్ను కూడా నీ ఆత్మతో నడిపించి వాడుకొని నేను ఎలా వాడుకొని నేను చేలో ఒక స్త్రీని, ఒక వంటింటి స్త్రీని, ఒక
భర్తకు భార్యను కడగా నేనేం చేయాలో ప్రభా నా వల్ల నీకేం మె ఏ ఏ కార్యం జరుగుతుందో నన్ను ఎలా వాడుకుంటావో వాడుకొని. అలాంటి తపన కలిగిన ఆత్మీయత మనందరి కుటుంబాలు, మన జీవితంలో మనకు ఉండాలి. క్రైస్తవ అంచేత విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టాడు. పట్టుకోవలసిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఆయన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోండి. శఖాత మణి బిల హెనమసీమ. బైబిల్ చెప్తుంది. అలా పట్టుకొని మనం పెడితే దేవుడు కార్యాలు చూస్తాం. అద్భుతాలు చూస్తాం మన జీవితంలో. దేవుడు తప్పకుండా మన కుటుంబాన్ని సమృద్ధితో ఆశీర్వదిస్తాడు. సిగ్గుపడనివ్వడు దేవుడు. అలాంటి దైవ కృప దేవుడు మనందరికీ ఇచ్చుగాక. తండ్రి ఆనాడు భక్తులకి ఇచ్చిన కృప మాకు ఇవ్వండి అయ్యా. ఇవ్వండి. సహాయం చేయమని అడుగుతాం. మా జీవితం నీకు అనుకూలంగా మార్చు తండ్రి. నీకు ఇష్టకరంగా మార్చమని ప్రభువుని ప్రార్థన చేసుకుంటాం. ప్రభు ఆత్మతో ప్రేరేపణ కలిగి ప్రార్థించండి. దేవుడు తన మాటలు మన వెనుకలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడా నీ స్తోత్రాలు. సూటిగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. ఇది ప్రతిరోజు మాట్లాడదు. ఈ రోజు నాతో మీతో ఇంకా బలంగా నువ్వు మాటతో వెళ్ళు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగి ప్రార్థించండి. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేయమని చెప్పాను. దయచేసి బ్రదర్ గాని సిస్టర్ గాని